నేను ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ వెళ్ళొచ్చాను. వేరే నా వ్యక్తిగతంగా పని ఉండే 2 రోజుల పాటు. అక్కడ ఇప్పుడు అంత ప్రభావం ఏం లేదు, చాలా తలకిందులుగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, డబుల్ ఇంజన్ సర్కార్ అయితే డబుల్ అభివృద్ధి అని. మరి ఒకవేళ నిజంగా డబుల్ ఇంజన్ సర్కారే డబుల్ అభివృద్ధి అయితే, మంచి అభివృద్ధి అయితే, మనం కరోనా కాలంలో చూసాం. కరోనా వచ్చినప్పుడు మొత్తం లాక్డౌన్ అయితే హైదరాబాద్ నుంచి మొత్తము పని వాళ్ళంతా ఎక్కడికి నడిచిపోయారు చెప్పండి? బీహార్ పాట్నాకి వెళ్ళారు, లక్నోకి వెళ్ళారు, వారణాసికి వెళ్ళారు, అయోధ్యకి వెళ్ళారు, కాన్పూర్కి వెళ్ళారు, అంటే యూపీ మొత్తం పోయారు. జనాలు రోడ్లు పట్టుకొని పోతుంటే, రోడ్ల మీద సస్తుంటే వాళ్ళని కనీసం మర్యాదగా తీసుకుపోదామనే పని కూడా చేయని అసమర్థ సర్కార్లు అక్కడ ఉన్నాయి. డబుల్ సర్కార్లు అక్కడ, కేంద్రం వాళ్ళే, రాష్ట్ర ప్రభుత్వాలే. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ల పరిస్థితి ఏంటి, అభివృద్ధి ఎట్లుంటుందో తెలియదు కాదు. ఈరోజు మనం హైదరాబాద్ వెళ్ళి చూస్తే చాలా రకాల చిన్న పనులను ఎవరు చేస్తున్నారు? యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. నేను వాళ్ళందరితో మాట్లాడతాను. ఎందుకయ్యా ఎంత దూరం వస్తుంది? 12,000 15,000 కంటే हमारे पास में रोजगार नहीं, इसका पास में रोजगार अच्छा है, हमको 11-12,000 मिलते हैं, देखो क्या सही అలా అంటున్నారు. అందువల్ల ఈ దేశంలో ప్రజల అభివృద్ధి కొరకు పట్టించుకోవడం లేదు, ప్రజల బాగు కొరకు పనిచేయటం లేదు. అటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన, సామాజిక న్యాయాన్ని దొంగలో దొక్కే నిరంకుశమైన మోదీ సర్కారు ఈ దేశంలో కొనసాగడం మంచిది కాదు. అందుకనే ఈ వేదిక నుంచే జీవన్ రెడ్డి గారితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ ఓటర్లను కూడా కోరుతున్నాను. Please do subscribe. Please subscribe. Subscribe.